ఓం నమో వెంకటేశాయ. తారాకారం నిఖిల నిలయం తత్వమస్యాదిలక్ష్యం శబ్దావాచ్యం త్రిగుణరహితం వ్యోమమంగుష్టమాత్రం నిర్వాణాఖ్యం సగుణమగుణ వ్యోమరంధ్రాంతరస్థం సౌషుమ్నాంతః ప్రణవసహితం రామచంద్రం భజేహం. ప్రణవస్వరూపి అనంత కళ్యాణ గుణగణ పరిపూర్ణుడు, తత్వమసి ఇత్యాది సకల శబ్ద ప్రతిపాద్యుడు, త్రిగుణాతీతుడు, మన శరీరంలో 36,000 పురుష రూపాలతో మరొక 36,000 స్త్రీ రూపాలతో విరాజిల్లే ఆ శ్రీరామునికి తదభిన్న శ్రీనివాస పరబ్రహ్మకు నమస్కరిస్తూ ఆ స్వామివారి దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం శ్రీ గురు ధ్యానాదులను సత్సంకల్ప వాక్యాలను సమిష్టిగా పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం త్రయోదశోత్తరశతతమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా
రామాయణ మహానదీ శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయోదశోత్తరశతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. యానైశ్చ శకటైశ్చైవ హయైర్నాగైశ్చ సాచమూ పునర్నివృత్తా విస్తీర్ణ భరతస్యానుయాయిని. భరద్వాజాశ్రమానికి వచ్చినటువంటి భరతుడు అంటే ఆ చిత్రకూట పర్వతం దగ్గర నుంచి రాముడు పాదుకలను తీసుకుని చిత్రకూట పర్వతానికి ప్రదక్షిణం చేసి వశిష్ఠాది మహర్షులతో కలిసి భరద్వాజాశ్రమానికి వచ్చి వారికి నమస్కరించి వారు అడిగినటువంటి కుశల ప్రశ్నలకు బదులుగా చిత్రకూట పర్వతంలో జరిగినటువంటి విషయమంతటిని చెప్పి వశిష్ఠ మహర్షి ఆ పాదుకలను రాముడి చేత తనకు ఇప్పించినటువంటి విషయాన్ని ఎంతో ఆనందంగా చెబుతూ వీటితోటే రాజ్యాన్ని పరిపాలిస్తాను, ఇంతకంటే మంగళకరమైనటువంటివి ఇంకేముంటాయి అని చెప్పి ఆ పాదుకములే తనకు శిరోధార్యములుగా భావిస్తూ భరతుడు మరి భరద్వాజ మహర్షి యొక్క అనుమతి తీసుకుని అయోధ్య నగరానికి బయలుదేరి వెళుతూ ఉన్నారు. ఇక్కడ స్వామివారి యొక్క పాదుకల గురించి మనం చెప్పుకుంటూ మరి స్వామికి నమస్కరించాము అంటే ముందు పాదములు కనిపించాలేవా అనేది చూస్తాం. ఎందుకంటే పాదములు కనిపిస్తేనే మనకు పాదములకు నమస్కరిస్తేనే మనకు నమస్కరించినటువంటి భావన కలుగుతుంది. ఆశ్రయించవలసినటువంటివి కూడా పాదములే. ఆ విషయాన్నే కదా మన వరదహస్తుడైనటువంటి వెంకటేశ్వరుడు కూడా ప్రాయస్వ చరణౌ పుంసాం శరణ్యత్వేన పాడిన కృపయా దిశతే శ్రీమద్ వెంకటేశాయ మంగళం అనంటూ తన పాదములను ఆశ్రయించినటువంటి వారికి తాను వరములను ఇవ్వటానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాను, ఇదే తనకు కర్తవ్యము, ఇదే దీక్ష అన్నట్లుగా అలాగా వరదహస్తాన్ని ఎప్పుడూ కూడా చూపిస్తూ మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు కదా స్వామి. అయితే మనం కూడా ఏం చేస్తూ ఉంటాం, ఏమని కోరుకుంటూ ఉంటాం స్వామి దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా ప్రతిరోజు నీ దగ్గరికి రావడానికి లేకపోతే ఎక్కువసార్లు రావడానికి నీ దగ్గరికి మాకు అవకాశము కుదరటం లేదు, అందుకని అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛ యాగత్య సేవాంకరోమి. అయ్యా నేను చాలా దూరం నుంచి వచ్చి నీ పాదములను సేవించాలి, నిన్ను దర్శించుకోవాలి అని చెప్పి నీకోసం వస్తూ ఉంటాను, కానీ ప్రతిసారి రాలేను. కావున సకృచ్ఛేవయా నిత్యసేవా ఫలంత్వం ప్రయచ్ఛ. నేను ఒక్కసారి నిన్ను సేవించుకుంటే, నీ పాదములను సేవించుకుంటే నాకు ప్రతిరోజు నిన్ను సేవించినటువంటి ఫలాన్ని అనుగ్రహించవయ్యా అని చెప్పి ప్రార్థిస్తాం కదా. అలాగే స్వామివారు అనుగ్రహిస్తారు కదా. కావున భగవంతుని యొక్క పాదములను ఆశ్రయించినట్లయితే, ఒక్కసారి ఆశ్రయించినా సరే చాలు, అది ఎంతో ఫలాన్ని ఇస్తుంది అని చెప్పి. అందుకనే భగవానుడిలో అన్నింటికంటే ముఖ్యంగా ఆశ్రయింపదగినవి ఏమిటి, ముఖాన్ని ఆశ్రయించమనో చేతులను ఆశ్రయించమనో చెప్పలేదు, పాదములను ఆశ్రయించమనే మనకు వేదము చెబుతున్నది, శాస్త్రములు పురాణములు కూడా చెబుతూ ఉన్నాయి. అయితే ఈ విషయం తెలియనటువంటి కొంతమంది అమాయకులు, కొంతమంది రెచ్చగొట్టేవాళ్ళు, మిమ్మల్ని ఏమో కొంతమందినేమో దేవుడికి ముఖంతో పోల్చారు, కొంతమందిని భుజాలతో పోల్చారు, మమ్మల్ని ఏమో పాదాలతో పోల్చారు అని చెప్పి అలా స్వామివారి యొక్క పాదములతో పోల్చారనేది అదేదో తక్కువతనంగా భావించి వాటిని వేదములను పురుష సూక్తం మొదలైనటువంటి వాటిని నిందిస్తున్నారు. అంటే వారి యొక్క అవివేకానికి అమాయకత్వానికి నవ్వుకోవడం తప్ప ఏం చేయాలి. ఎవరైతే దేవునికి ముఖంగా భావిస్తున్నారు అని చెప్పి వారికి గొప్ప స్థానం ఇచ్చారు అని చెప్పి ఈర్ష్యపడుతున్నారో వాళ్ళు కూడా పాదములనే ఆశ్రయిస్తారు, భగవంతుని యొక్క పాదాలనే ఆశ్రయిస్తారు అనే విషయాన్ని తెలుసుకోకుండా మమ్మల్ని భగవంతుని యొక్క పాదాలతో పోలుస్తారా అని చెప్పి అదేదో తక్కువతరంగా భావించినట్లయితే అది మూర్ఖత్వము, అవివేకము అవుతుంది. కానీ దేవతలైనా మానవులైనా పండితులైనా పామరులైనా ఎవరైనా సరే భగవంతుని దగ్గర ఆశ్రయించదగినటువంటివి ఆయన యొక్క పాదములు అనే విషయం తెలుసుకోవాలి. వాటి యొక్క గొప్పతనాన్ని
గ్రహించగలగాలి. అప్పుడు మనల్ని పాదములతో పొగిడారు అంటే, పాదములతో పోల్చారు అంటే మనం ఎంత గొప్పవారిమి, అందరికీ ఆధారభూతమైనటువంటి వారిమి, అందరికీ ఆశ్రయణీయులైనటువంటి వారిమి అనే భావన వస్తుంది. అంతేగాని తమకు ఇచ్చినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కూడా అదేదో తక్కువ స్థానంగా భావించినట్లయితే, భావించడం కాదు, కొంతమంది అనవసరంగా అటువంటి భావాలను కలుగజేస్తూ ఉంటే వారి మాటలు విని వీళ్ళు కూడా అపోహలు పెంచుకుంటే అది అవివేకము, అమాయకత్వం అవుతుంది. కావున పాదములతో పోల్చడము అంటే భగవంతుణ్ణి అందరూ ఆశ్రయించే, అందరూ నమస్కరించేటటువంటి వాటితో పోల్చినట్లుగా భావించి ఉన్నతంగా భావించాలి అనేది తెలుసుకోవాలి. అందుకనే కదా మరి ఇక్కడ భరతుడు రాముని యొక్క పాదస్పర్శతో ఉన్నటువంటి పాదుకలను తన శిరస్సున ధరించి ఆయన పొంగిపోయాడు, మురిసిపోయాడు. భరద్వాజ మహర్షి కూడా మరి మెచ్చుకున్నాడు కదా. మరి అలాగ భరద్వాజ మహర్షి యొక్క అనుజ్ఞను పొందినటువంటి భరతుడు యానైశ్చ శకటైశ్చైవ హయైర్నాగైశ్చ సాచము పునర్నివృత్త విస్తీర్ణ భరతస్యానుయాయిని. ఇంకా భరతుడు లాగానే ఆయన యొక్క సైన్యం కూడా భరద్వాజ ఆశ్రమం దగ్గర నుంచి ఇంకా ముందుకి వెళుతూ విస్తీర్ణ, చాలా విశాలమైనటువంటి ఆ సేనా సమూహం ఎంతవరకు భరద్వాజ ఆశ్రమం దగ్గర వరకు భరతుడు వచ్చినప్పటికీ కూడా ఇంకా ఆయన సైన్యము ఆయన వ్యాపించి ఇంకా చాలా దూరము ముందు వెనక కూడా కనిపిస్తూ ఉన్నదట. అలాగా యానై శకటైశ్చైవ, గొప్ప గొప్ప వాహనములతోటి, గొప్ప గొప్ప బళ్లతోటి, హయై గుర్రములతోటి, నాగై మదించినటువంటి ఏనుగులతోటి కూడా అనుయాయిని భరతుణ్ణి అనుసరిస్తూ వెళుతున్నటువంటి ఈ చతురంగ బలములతో కూడిన సేనావాహిని పునః నివృత్త, ఇంకా అయోధ్య నగరం వైపుకి సిద్ధమై ప్రయాణమవుతూ ఉన్నది. తతస్తే యమునాం దివ్యాం నదీం తీర్థోర్మమాలినీం దదృశుస్తాం పునఃసర్వే గంగాం శుభజలాం నదీం. ఈ విధంగా భరద్వాజాశ్రమాన్ని దాటి ఇంకా అయోధ్యానగరం వైపుకి కొంత దూరం ఈ సేనావాహిని వీరందరూ ప్రయాణించిన తర్వాత దివ్యాం, దివ్యమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, అంటే స్నానమాత్రము చేతనే పరిపూర్ణతను, అదేవిధంగా పవిత్రత్వాన్ని, పవిత్రతను కూడా ఇచ్చేటటువంటిది అయిన ఊర్మిమాలిని, ఎత్తైనటువంటి ఎగసిపడే కెరటములతోటి ఉన్నటువంటిదైన యమునా నదీం, యమునా నదిని, గంగా నదికి యమునా నదికి కూడా వేగము ఎక్కువ, కెరటములు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ఆ పవిత్రత, శుద్ధి అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కదా. అందుకని ఊర్మిమాలిని, తరంగములతోటి ఎగసిపడుతూ ప్రవహిస్తున్నటువంటి యమునాం నది, యమునా నదిని సమీపించారు. సమీపించి ఈ బలములతోటే, అలాగే వారి యొక్క గజబలము, అలాగే వీరితోటి ఆ యమునా నదిని దాటి శుభజలాం తాం గంగాం నదీం పునః దదృశు. యమునా నదిని దాటిన తర్వాత కొంత దూరం వెళ్ళగానే అక్కడ గంగానది ఉన్నది కదా. మరి ఆ గంగానదిని కూడా దాటారు. ఎలా దాటారండి అంటే, వీరితో పాటుగా గుహుడికి సంబంధించినటువంటి వారు కూడా కొంతమంది వచ్చారు, గుహుడు కూడా వచ్చాడు అని చెప్పి మనం అనుకున్నాం. చిత్రకూట పర్వతానికి భరతుడు వెళ్ళినప్పుడు భరతుడితో పాటు వచ్చాడని. కావున వాళ్ళందరి యొక్క సహాయంతో మరి ఒక్కసారి దాటి వచ్చారు కావున రెండవసారి మరలా అటువైపు వెళ్ళడం అనేది చాలా సులువుగా మార్గం తెలిసి ఉంటుంది. కావున చాలా సులువుగా వాళ్ళందరూ కూడా శుభజలం, శుభకరమైన పవిత్రమైనటువంటి జలములు కలిగిన ఆ గంగానదిని పునః దదృశు, అక్కడ గంగానదిని చూచారు. రమ్యమైనటువంటిది, మధురమైనటువంటిది, పుణ్యప్రదమైనటువంటి ఆ గంగానదిని చూచి తాం రమ్య జల సంపూర్ణాం సంతీర్య సహ బాంధవా శృంగిబేరపురం రమ్యం ప్రవివేశ సైనిక. కా భరతుడు రమ్యమైనటువంటి చక్కటి జలములు కలిగిన వేగంగా ప్రవహిస్తున్నటువంటి ఆ గంగానదిని సంతీర్య, చక్కగా దాటి, సంతీర్య అన్నారంటే ఇక్కడ చాలా త్వరగాను సులువుగాను దాటి అని చెప్పడం కోసమే సంతీర్య అని దాటి ససైన్య, సైన్యమందరితో కూడిన వాడై రమ్యాం శృంగబేరపురం, సుందరమైనటువంటి ఆ శృంగబేరపురాన్ని చూచాడు. చూడండి, రాముడి కోసం వచ్చేటటువంటి సందర్భంలో ఈ ప్రకృతి సౌందర్య శోభలేవి కూడా భరతునికి కనిపించలేదు.
ఎందుకు అంటే రాముణ్ణి చూడాలి, తాను అపరాధం చేశాను, తన మూలంగా రాముడికి వనవాసం చేయవలసిన పరిస్థితి వచ్చింది, తాను రాముడిని తీసుకురావడానికి వెళుతున్నాను, రాముడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో, అసలు రాముడి దగ్గరికి చేరుకుంటామో చేరుకోమో, కనిపిస్తాడో కనిపించడో, ఇన్ని సంశయాలతోటి ఇన్ని దిగులతోటి ఆయన ఆ చిత్రకూట పర్వతానికి వెళుతూ ఉన్నాడు. ఆ వెళ్ళే సందర్భంలో కూడా ఇవన్నీ ఉన్నాయి, ఈ రమ్యమైనటువంటి వనములు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ అంత రమ్యంగా అంత ఆనందకరంగా అవన్నీ అప్పుడు కనిపించలేదు. కానీ ఇప్పుడు ఆయన ఆ పాదుకలను తీసుకుని వస్తూ ఉంటే రమ్యమైనటువంటి సంపూర్ణమైనటువంటి జలములలో నిండింది. అలాగే రమ్యాం శృంగబేరపురం, ఎంతో సౌందర్యభరితమైన అందమైనటువంటిదైన ఆ శృంగిబేరపురం దగ్గరికి ప్రవేశించాడు. మరి ఆ శృంగిబేరపురానికి వచ్చిన తర్వాత అక్కడ ఆగవచ్చు కదా, కానీ అక్కడ కూడా భరతుడు ఆగలేదు. తన అన్నగారి పాదుకలను తన రాజ్యంలో స్థాపించాలి. ఎందుకంటే అరాజకే జనపదే అని చెప్పి అంటూ రాజు లేనటువంటి రాజ్యంలో ఎన్ని ఘోరములు జరుగుతాయి, ఎంత దారుణంగా ఉంటుందనే విషయాన్ని వశిష్ఠుడు మొదలైనటువంటి వారు చెప్పారు కదా. కావున అక్కడ రాజు అనేవాడు తప్పనిసరిగా ఉండాలి. అందుకని తన కర్తవ్యంగా భావించినటువంటి వాడై మరి ఇక్కడ శృంగిబేరపురం దగ్గర కూడా ఆగకుండా శృంగిబేరపురాద్భూయ అయోధ్యాం సందదర్శ, ఆ శృంగిబేరపురం దగ్గర నుంచి కూడా వచ్చేస్తూ త్వరగా బయలుదేరి ముందుకు వచ్చి అయోధ్యానగరం దగ్గరికి ప్రవేశించాడు. ఎందుకు అంటే అయోధ్యానగరంలో రామచంద్రమూర్తి యొక్క పాదములను రాజుగా అక్కడ నియమించాలి, పట్టాభిషేకం చేయాలి. తద్వారా రాజ్యం సుభిక్షంగా ఉండాలి, రాజు కలిగినటువంటి దానిగా ఉండాలి, అంతేగాని అనాథగా ఉండకూడదు రాజ్యం అని చెప్పి శృంగిబేరపురాద్భూయ అయోధ్యాం సందదర్శ అయోధ్యాంచ తతో దృష్ట్వా పిత్రా భ్రాత్రా వివర్జితాం భరతో దుఃఖ సంతప్త సారథిం చేతమబ్రవీత్. ఇంకా అలంత దూరంలో అయోధ్యానగరానికి చూసి అయోధ్యానగరానికి సమీపించాడు భరతుడు. అయోధ్యానగరాన్ని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే మరి ఆ శృంగిబేరపురం నుండి ముందుకు బయలుదేరి వెళ్ళి త్వరగా అయోధ్యానగరాన్ని దగ్గరికి వెళ్ళి అయోధ్యానగరాన్ని చూచి ఆశ్చర్యంతో మరి తన సారథి అయినటువంటి సుమంత్రుల వారితో అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ రాముడిని తీసుకువస్తాను అని చెప్పి అయోధ్యానగరం నుండి బయలుదేరి భరతుడు వెళ్ళాడు. కానీ రాముడిని తీసుకురాకలేకపోయాడు, ఆయన యొక్క పాదుకలను తీసుకుని వచ్చాడు. అయితే రాముడు లేకపోవటంతో, ఇటు భరతుడు కూడా లేకపోవటంతో అందరూ కూడా వశిష్ఠాది మహర్షులందరూ కూడా మరి అయోధ్యానగరం నుండి చిత్రకూట పర్వతం దగ్గరికి వచ్చేయడంతో మరలా వీళ్ళు తిరిగి వచ్చేటప్పటికి అయోధ్యానగరాన్ని చూస్తూ ఉంటే వీళ్ళందరికీ కూడా ఎంతో, అంటే ముఖ్యంగా భరతునికి ఎంతో బాధాకరంగా అనిపించింది. అంటే రాముడి పాదుకలు తీసుకొస్తున్నాను అనే ఆనందం అనేది ఉన్నప్పటికీ కూడా ఆ ఎదురుగా కనిపించేటటువంటి అయోధ్యానగరం అయ్యయ్యో ఈ విధంగా మారిపోయిందే అని ఆశ్చర్యంతో చూస్తూ తతః పిత్రా భ్రాత్రా వివర్జితామయోధ్యాం దృష్ట్వా, ఇలాగా తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు లేనటువంటి దశరథ మహారాజు చేత విడువబడినటువంటిది, అన్నగారైనటువంటి రామచంద్రుడిని కోల్పోయినటువంటిది, అంటే రామచంద్రుడు కూడా ఈ అయోధ్యానగరాన్ని విడిచి వెళ్ళిపోయాడు కదా, అలా రాముడికి కూడా దూరమైనటువంటిది అయిన అయోధ్యాం దృష్ట్వా అయోధ్యానగరాన్ని చూచి భరతః దుఃఖ సంతప్త, భరతుడు ఎంతో దుఃఖంతో పీడించబడిన వాడై దుఃఖంతో ఆయన కుమిలిపోతున్నటువంటి వాడై సారథించ ఇదమబ్రవీత్, తనకు అత్యంత ఆత్మీయుడు తనకు సారథి అయినటువంటి సుమంత్రుల వారితోటి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ సారథే పశ్య విధ్వస్త సాయోధ్యాన ప్రకాశతే నిరాకార నిరానంద దీనా ప్రతిహతస్వర. సారథే సుమంత్ర చూస్తున్నారా, పశ్య చూడండి, తండ్రి అయినటువంటి దశరథుడు అన్నగారైనటువంటి శ్రీరామచంద్రుడు లేనటువంటి అయోధ్యానగరం ఏ విధంగా అయిపోయిందో చూడండి, ఎంత దారుణంగా ఉన్నదో. సాయోధ్య విధ్వస్త, మొత్తం పాడైపోయినటువంటిదై, నిరాకార రూపము చెడిపోయినటువంటిదై. అంటే ఏమిటి, ఆ రూపం కూడా అంతకుముందు చక్కగా ఆ ఇళ్ల ముందు
శుభ్రం చేసి ముగ్గులు వేస్తూ ఉంటే, రంగవల్లులు దిద్దు ఉంటే మంగళకరంగా ఉండేది. ఆ రాజవీధులలో ఎన్నో అలంకారములు చందన లేపనములు చేస్తూ ఉంటే సుగంధభరితంగా మంగళకరంగా ఉండేది. ఆ రాజప్రసాదములన్నీ కూడా చక్కగా వారి యొక్క ఆ పూజ యజ్ఞయాగాదులతోటి, అదేవిధంగా ఆ రాజుగారి యొక్క రాజకృత్యములతోటి ఉంటే ఎంతో శోభాయమానంగా ఉండేవి. అవన్నీ కూడా ఇప్పుడు బోసిపోయి బోరుమని విలపిస్తున్నట్లుగా ఉన్నాయి. నిరానంద దీన ప్రతిహత స్వర, సంతోషము లేకుండా దీనమైనటువంటిదై జాలి కలిగే విధంగా ఉంటూ ప్రతిహత స్వర, ఎటువంటి శబ్దము లేకుండా నిశ్శబ్దంగా ఉన్నది అని అన్నారు. ఎక్కువ నిశ్శబ్దంగా ఉన్నా అది కూడా భయాన్ని కలిగిస్తుంది. అయోధ్యానగరంలో అటువంటి నిశ్శబ్దం అనేది ఉన్నది. అంటే ఏదో గందరగోళంగా ఉన్నప్పుడు నిశ్శబ్దం కావాలి, ప్రశాంతంగా ఉండాలి అని అనిపిస్తుంది. కానీ మరి ఎప్పుడూ కూడా చక్కగా కోలాహలంగాను అదేవిధంగా ఉత్సాహంతో ఉండినటువంటి ప్రదేశము పూర్తి నిశ్శబ్దంగా కనుక ఉన్నట్లయితే అది కూడా భయాన్ని కలుగజేస్తుంది. మరి ఎంతో ఆనందోత్సాహాలతో ఉత్సవాలతో ఉండేటటువంటి ఈ అయోధ్యానగరము ఈనాడు పూర్తిగా స్వరాన్ని కోల్పోయినట్లుగా, మాట్లాడకుండా ఉన్నట్లుగా అంటే అది మౌనం అవుతుంది. స్వరాన్ని కోల్పోయినట్లుగా అంటే అది పూర్తిగా మోగతనం అయిపోతుంది. అలా మోగబోయినట్లుగా ఈ అయోధ్యానగరం గోచరిస్తున్నది అని అంటున్నాడు. అంటే మాట్లాడకుండా ఉండటం అనేది తన అధీనంలో ఉన్నటువంటిది. అవసరమైనప్పుడు మాట్లాడతాము, అవసరం లేనప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉంటాం. కానీ పూర్తిగా స్వరమే పోయిందనుకోండి, అది దారుణమైనటువంటిది, భరించలేనటువంటి వ్యవహారం. కావున అయోధ్యానగరం యొక్క తీరు, అన్నగారు తండ్రి లేకపోవడంతో అయోధ్యానగరం ఈ విధంగా అయిపోయింది. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది, ఎంత గొప్పగా ఉండేది. దేవానాం పూరయోధ్య అని చెబుతూ దేవతలు కూడా వచ్చి ఆనందించేటటువంటిదైనటువంటి అయోధ్యానగరము ఈనాడు ఈ విధంగా గళావిహీనమైపోయి, ఇలాగా స్వరాన్ని కోల్పోయి నిశ్శబ్దంగా ఇలా దీనంగా గోచరిస్తున్నదే అని అంటూ ఉన్నాడు. దీనితోటి మనకు 113వ సర్గ పూర్తవుతున్నది. సారథే పశ్య విధ్వస్త సాయోధ్యా న ప్రకాశతే నిరాకార నిరానంద దీనా ప్రతిహత స్వర అని. ఇంకా 114వ సర్గను మనం ప్రారంభించుకుందాము. అథ చతుర్దశోత్తర శతతమ సర్గ స్నిగ్ధ గంభీర ఘోషేణ స్యందనే నోపయాన్ ప్రభు అయోధ్యాం భరత క్షిప్రం ప్రవివేశ మహాయశా. ఇంకా భరతుడు ఆ రథం నుండే, దూరం నుండే అయోధ్యానగరాన్ని చూచి అయోధ్యానగరం యొక్క పరిస్థితిని, అంటే కళావిహీనంగాను కాంతివిహీనంగాను ఎంతో నిశ్శబ్దంగాను అలాగా ఉన్నటువంటి అమంగళకరంగా కనిపిస్తున్నటువంటి అయోధ్యానగరాన్ని చూస్తూనే ఇంకా మహాయశాహ ప్రభు భరత, గొప్ప కీర్తిమంతుడు సర్వసమర్థుడు అయినటువంటి ఆ భరతుడు స్నిగ్ధ గంభీర ఘోషేణ స్కందనేన, చక్కనైనటువంటి మనోహరమైనటువంటి శబ్దము చేస్తూ మునుముందుకు సాగుతున్నటువంటి ఆ రథంలోనే అయోధ్యానగరంలోకి ఆ రథంలోనే ప్రయాణిస్తూ క్షిప్రం అయోధ్యాం ప్రవివేశ, వెంటనే అయోధ్యానగరంలోకి వడివడిగా వెళుతూ అయోధ్యానగరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించేటప్పటికి అయోధ్యానగరం ఎలా ఉంది? బిడాలోలు కచరితాం ఆలీన నరవారణాం తిమిరాభ్యాహతాం కాళీం అప్రకాశం నిశామివా. సహజంగా చూడండి, ఒక వారం రోజుల పాటు కనుక మనం ఇంట్లో లేకుండా ఏదైనా ఊరి వెళ్ళి వస్తే ఇంటి ముందంతా కూడా చెత్తా చెదారం బాగా పేరుకుపోయి అసలు ఈ ఇంట్లో జనాలు ఎవరైనా నివాసం ఉంటున్నారా లేదా అన్నట్లుగా అలాగ దుమ్ము ధూళితో ఉంటుంది. అలాగా ఏది కొంతమంది వెళ్ళి ఒకళ్ళిద్దరు ఉండి మిగతా వాళ్ళందరూ వెళితేనే అలాగా ఉండి అది ఆ ఇల్లు కాస్త చూడటానికి ఇబ్బందికరంగా ఉండవచ్చు. అటువంటిది అయోధ్యానగరంలో ఉన్నటువంటి అందరూ కూడా అయోధ్యను విడిచిపెట్టేసి వాళ్ళందరూ కూడా మరి చిత్రకూట పర్వతానికి వెళ్ళారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి మరలా తిరిగి రావడానికి కొన్ని రోజులు, దాదాపు 10 రోజుల పైన పడుతుంది కదా. మరి అటువంటిది అన్ని రోజులు మరి అయోధ్యానగరాన్ని విడిచి వాళ్ళు మళ్ళా వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికీ అయోధ్యానగరం యొక్క పరిస్థితి, రాముడు వీళ్ళందరూ లేకపోవటం వలనే అది దీనంగా ఉన్నది. మరింతగా ఇప్పుడు ఎవరూ లేకుండా ఉండటంతో మరింత దీనంగా ఉన్నది అంటూ
ప్రభు భరత స్నిగ్ధ గంభీర స్యందనేన ఉపాయాన్ అని అంటూ అలా ప్రవేశించినటువంటి భరతుడు లోపలికి వెళ్ళేటప్పటికీ అంటే నిర్జనమైనటువంటి ప్రదేశంలో ఎవరూ లేనటువంటి భవంతులలో ఈ గొడ్లగోబలు అదేవిధంగా గబ్బిలములు ఇవన్నీ కూడా చేరుతూ ఉంటాయట. అలాగా నిశ్శబ్దంగా జనం ఎవరూ లేకుండా అయోధ్యానగరం నుంచి అందరూ వెళ్ళిపోయేటప్పటికీ అయోధ్యానగరంలో కొన్ని భవంతులలో మరి బిడాలములు ఉలూకములు మొదలైనటువంటి బిడాలములు అంటే పిల్లి వాటిని బిడాలములు అంటుంటారు. అలాగా బిడాలములు అంటే పిల్లులు గొడ్లగోబలు ఇవన్నీ చేరాయి. అలాగే ఆలీన నరవారణం అంతటా కూడా ఎక్కడా కూడా మనుషులనేవాళ్ళు కనిపించకపోయేటప్పటికీ ఇది అడవా లేకపోతే అయోధ్యానగరమా అన్నట్లుగా ఉన్నదట. వారణములు అంటే ఏనుగు, రాజ్యము అంటే రాజధాని అంటే అక్కడ రాజ్యానికి సంబంధించినటువంటి రాచమర్యాదలకు సంబంధించినటువంటి ఏనుగులు గుర్రములు ఇవన్నీ కనిపిస్తూ ఉండాలి. కానీ అక్కడ ఒక్క ఏనుగు కూడా ఏమీ కనిపించలేదు. ఎందుకని అన్నీ కూడా భరతునితో పాటే వచ్చేసాయి కదా చిత్రకూట పర్వతానికి. తిమిరాభ్యాహతాం అంతేకాదు చీకటి చేత అంతా ఆవరించబడినటువంటి కాళీం నిశామివ కృష్ణపక్షంలో ఉన్న రాత్రిలాగా అంటే అమావాస్య రాత్రిలాగా ఈ అయోధ్యానగరము అంతా శూన్యంగా చీకటిగా అమంగళకరంగా అయోధ్యానగరము గోచరిస్తూ ఉన్నది. అప్రకాశం అలాగా ఏమాత్రము ప్రకాశం లేకుండా కాంతివిహీనంగా ఉన్నటువంటి అయోధ్యానగరంలోకి భరతుడు ప్రవేశించాడు. రాహుశత్రో ప్రియాం పత్నీం శ్రియా ప్రజ్వలిత ప్రభాం గ్రహేణాభ్యుద్ధితానేకాం రోహిణీమివ పీడితాం అని అంటూ రాహుశత్రో ప్రియపత్నీం, రాహువు యొక్క శత్రువు అంటే సూర్యచంద్రుడు అని చెప్పచ్చు. ఇక్కడ చంద్రుడు అనుకుంటే రాహుశత్రోహో చంద్రుడి యొక్క ప్రియపత్ని అయినటువంటి రోహిణి శ్రియా ప్రజ్వలిత ప్రభాం అంటే చాలా కాంతివంతమైనటువంటిది అయినప్పటికీ కూడా అభ్యుద్ధితేన గ్రహేణ పీడితాం ఏకాం రోహిణీమివా ఆక్రమించేటటువంటి గ్రహముల చేత పీడించబడుతున్నటువంటి దానిలాగా. అంటే చంద్రుని యొక్క పత్ని అయినటువంటి రోహిణికి ఎంతో కాంతి అనేది ఉన్నప్పటికీ చంద్రుడికి ఎంతో ప్రీతికరమైనటువంటిది అయినప్పటికీ చంద్రుడికి కనుక దూరమైనది అంటే దూరమయ్యి ఇతర గ్రహముల చేత కనుక పీడించబడినట్లయితే అది కాంతి విహీనమైపోతుంది. అలాగే రామచంద్రుడికి సంబంధించినటువంటి అయోధ్యానగరం ఎంతో గొప్పది, దేవతల చేత కూడా ఆశ్రయించబడినటువంటిది, ఎంతో దేదీప్యమానంగా పూర్వం ప్రకాశించినటువంటిది అయినప్పటికీ కూడా ఇప్పుడు రాముడికి దూరం అవ్వటంతో ఇతరములైనటువంటి అంటే ఎవరూ లేకపోవటంతో ఇలాగా ఈ పిల్లులు గొడ్లగోపులు ఇవన్నీ ఆశ్రయించి ఉండి అది కాంతి విహీనంగానే కనిపిస్తున్నది. గ్రహేణ పీడితాం ఏకాం రోహిణి క్రూరగ్రహముల చేత పీడించబడినటువంటి రోహిణీ నక్షత్రంలాగా ఉన్నటువంటి అయోధ్యానగరంలోకి భరతుడు ప్రవేశించాడు అంటూ అల్పోష్ణ క్షుబ్ధ సలిలాం ఘర్మోత్తప్త విహంగమాం లీనమీన శశగ్రాహం కృషాం గిరినదీమివ. ఇంకా అల్పోష్ణ క్షుబ్ధ సలిలాం అంటే కొద్దిపాటి అల్పమైనటువంటి వేడితో ఉన్నటువంటి జలం కలిగింది. నీరు వేడెక్కింది అంటే నీటిలో ఉన్నటువంటి జలచరములన్నీ కూడా విలవిలలాడిపోతూ ఉంటాయి. నీరు సహజంగా నదీ జలం అంతా కూడా చల్లగానే ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ లోపల ఉన్నటువంటివన్నీ కూడా అవి హాయిగా ఉండగలుగుతాయి. ఘర్మోత్తప్త విహంగమాం అలాగే ఆకాశంలో కూడా బాగా వేడి కనుక ఉన్నట్లయితే అక్కడ ఆకాశంలో పక్షులేవి కూడా ఎగరలేవు. ఆ వేడికి రెక్కలు మలమల మాడిపోతాయి. అలాగే ఎలా ఉన్నదంటే బాగా వేడెక్కినటువంటి ఆకాశంలో ఎగరలేనటువంటి పక్షులలాగా ఇక్కడ రాముడు లేనటువంటి అయోధ్యానగరంలో ఎవరు కూడా జీవించలేని స్థితిలో ఉన్నారు అని అంటూ లీనమీన జషగ్రాహం వేడికి భయపడిపోయి నీటిలో అడుగుకి ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి ఈ జలచరములన్నీ కలిగినటువంటి మడుగులాగా అంటే ఏమిటి చూస్తూ ఉంటే ఇక్కడ ఏవి జీవులు జీవించడం లేదు, ఏమీ కూడా లేవు, జీవించడానికి యోగ్యంగా లేదు అన్నట్లుగా ఉన్నటువంటి మడుగులాగా కృషాం గిరినదీమివా చిక్కిపోయినటువంటి కొండ వాగులాగా
ఈ అయోధ్యానగరం గోచరిస్తున్నది. అటువంటి అయోధ్యానగరంలోకి భరతుడు వెళ్ళాడు అంటూ విధూమామి వహేమాభాం అధ్వరాగ్నే సముద్ధితాం హవిరభ్యుక్షితాం పశ్చాత్ శిఖాం విప్రళయం గతాం. ఇంకా అంటున్నాడు విధూమాం హేమాభాం అధ్వరాగ్నే సముద్ధితాం. పొగ లేకుండా ఆ అధ్వర్యుడు వేసేటటువంటి ఆహుతుల ద్వారా ఎగసిపడుతున్నటువంటి బంగారం వంటి కాంతి కలిగినటువంటి యజ్ఞం నుండి ఎగసిపడినటువంటి అగ్ని, అంటే బాగా అలా ఎగసిపడి ఆహుతులను స్వీకరించి ఆ తరువాత చల్లారిపోయినటువంటి అగ్నిలాగా పశ్చాత్ హవిరభ్యుక్షితాం, ఆ తరువాత చల్లార్చబడి నీళ్లు చల్లబడినటువంటి అగ్నిలాగా, అంటే ఆరిపోయినది అంటాం కదా సహజంగా, దీపమనైతే కొండెక్కినది అని చెప్పి అంటుంటాం. అలాగా అగ్ని నిర్వాణమైనటువంటి, అంటే చల్లారిపోయినటువంటి అగ్నిలాగా, అంటే ఒకప్పుడు ఆ యాజ్ఞికుడు వేసేటటువంటి ఆహుతులతోటి శిఖలు వచ్చే విధంగా చెలరేగి ఎగసిపడినటువంటి అగ్నిశిఖలు, బాగా జ్వరించినటువంటి అగ్ని ఆ తరువాత నీళ్లు చల్లడం ద్వారా అది ఆగిపోయినట్లుగా, మరి విప్రళయంగతాం శిఖామివా. అంతేకాదు కొన్ని సందర్భములలో ఆ అగ్నిశిఖలు ఎలా వస్తున్నాయంటే విప్రళయంగతాం, అంటే చల్లారిపోయిన ఎంతో గొప్పగా వచ్చినటువంటిదే మరలా చల్లారిపోయింది. ఒకవేళ ఏదైనా అగ్నిశిఖ కనిపించినా అది ప్రమాదకరంగా ఉన్నది అన్నట్లుగా ఆ విధంగా ప్రజ్వరిల్లుతున్న కాంతిని కోల్పోయిన, జ్వాలను కోల్పోయినటువంటి అగ్నిహోత్రుడిలాగా ఈ అయోధ్యానగరం గోచరిస్తున్నది అని అంటూ విధ్వస్త కవచాం మృగ్న గజవాజిరథధ్వజాం హత ప్రవీరామాపన్నాం చెమూమివ మహాహవే. ఇంకా సైన్యం, యుద్ధంలో సైన్యము ఎన్ని దెబ్బలు తిన్నప్పటికీ కూడా విజయం గనక ప్రాప్తించింది అంటే ఆ సైన్యంలో నూతనమైనటువంటి ఉత్సాహము, ఆ శబ్దము, ఆ హర్షధ్వానములు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ అయోధ్యానగరంలో పరిస్థితి ఎలా ఉన్నది అంటే మహాహవే విధ్వస్త కవచాం రుగ్న గజవాజి రథధ్వస్తాం. గొప్పదైనటువంటి యుద్ధంలో కవచములన్నీ కూడా కోల్పోయి ఏ ఆయుధము ఎప్పుడు తనకు గుచ్చుకుంటుందా, ఏ ఆయుధము చేత తనకు ఎప్పుడు మరణం వచ్చేస్తుందా అని భయపడేటటువంటి సైనికులు యుద్ధంలో ఎలా ఉంటారో అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజలు కూడా రాముడి మనకు దూరం అయిపోయాడు కావున ఏ ఆపద ఎప్పుడు మన నెత్తిన వచ్చి పడుతుందో అని చెప్పి ఆ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వారు, కొద్దిపాటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ విధంగా భయపడుతూ ఉన్నారట. ఆ విధంగా భయపడుతూ దాక్కుని అంటే వీధుల్లోకి రాకుండా తమ ఇళ్ల లోపలే దాక్కుని ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో కొద్దిపాటి మంది, అటువంటి వారితో ఉన్నటువంటిదైన అయోధ్యానగరాన్ని హతప్రవీరామాపన్నాం చెమూమివా, వధించబడినటువంటి వీరులతో కూడి పడిపోయి ఉన్నటువంటి సైన్యములాగా అయోధ్యానగరంలో పరిస్థితి అంతా కూడా ఈ విధంగా, అంటే అమంగళకరంగాను, అధైర్యంగా, అంటే ధైర్యమై మాత్రం లేకుండాను భయంకరంగాను గోచరిస్తున్నది అని అంటూ, అటువంటి అయోధ్యానగరంలోకి భరతుడు వెళ్ళాడు అని అంటూ సఫేనా సస్వనా భూత్వా సాగరస్య సముద్ధితాం ప్రశాంతమారుతోద్ఘాతాం జలోర్మిమివ నిస్వనాం. ఇంకా అంటున్నాడు సఫేనా సస్వనా సముద్ధితాం అంటూ నురగతో కూడి, ధ్వనితో కూడి పైకి లేచి ఎగసిపడినటువంటి ఆ నది ఆ తరువాత అలాగా గుంటలో పడిపోయి ఇక పైకి లేవలేనట్లుగా, ఇక నది లేదేమో అన్నట్లుగా ఎలాగైతే ఉంటుందో, ప్రశాంత మారుతోద్ఘాతం, ఎగసిపడినటువంటి కెరటాన్ని ఒక్కసారిగా గాలి కనుక కొట్టేస్తే ఏ విధంగా అయితే నీళ్లల్లో పడిపోయి మరలా పైకి లేవదో ఆ విధంగా పూర్వము ఎగసిపడే విధంగా, ఎగసిపడే కెరటంలాగా సమున్నతంగా ఉన్నటువంటి అయోధ్యానగరము రామ వనవాసము, రాముడిని కోల్పోవటము అనే వాయువు చేత కొట్టబడి ఇక మరలా లేవనేని విధంగా ఇక్కడ అయోధ్యానగరంలో పరిస్థితి కనిపిస్తున్నది అని అంటూ త్యక్తాం యజ్ఞాయుధై సర్వై అభిరూపైశ్చ యాజకై సుత్యాకాలే వినిర్వృత్తే వేదిం గతరవామివా. మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, ఎంతో గొప్పగా ఉత్సవాలు
అదేవిధంగా తిరునాళ్ళు, యజ్ఞయాగాదులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అవి పూర్తయిపోయిన తర్వాత ఆ ప్రదేశానికి వెళితే ఏంటి మనం చూసింది, ఇంతకుముందు చూసింది ఈ ప్రదేశాన్నేనా, ఎంత శోభాయమానంగా, ఎంత కోలాహలంగా, ఎంత గొప్పగా ఉన్నది. ఇప్పుడేమో ఎక్కడ పడితే వస్తువులు అక్కడ పడేసి ఏ వస్తువుల్ని ఎవరు పట్టించుకోకుండా అలా వదిలేసి వెళ్ళిపోయినట్లుగా ఉన్నదే అని చెప్పి అనుకుంటాం కదా. అలాగే ఏదైనా యజ్ఞం జరుగుతూ ఉన్నప్పుడు ఎంతో దైవికమైనటువంటి భావనతోటి ఆ జరిగే యజ్ఞమును చక్కగా చూచి అక్కడ మన ప్రసాదములన్నీ స్వీకరించిన తర్వాత యజ్ఞం ఎప్పుడైతే పూర్తయి ఆ ఋత్విక్కులు వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే వెళ్ళిపోతారో ఆ యజ్ఞశాలను చూస్తే బోసిపోయి, అమ్మో ఇక్కడే కదా అంత గొప్ప యజ్ఞం జరిగింది, ఇప్పుడేమో ఏం జరగటం లేదు, ఎలా ఉందో చూడు అన్నట్లుగా వెలితిగా కనిపిస్తుంది కదా. అలాగే ఇక్కడ చెబుతున్నాడు, శుత్యాకాలే త్యక్తాం యజ్ఞాయుధై సర్వై అభిరూపైశ్చ యాజకై శుత్యాకాలే వినిర్వృత్తే వేదిం గతరవామివ అంటూ, శుత్యాకాలే, శుత్యా దివసము అంటే యజ్ఞంలో సోమలతను, ఆ సోమరసాన్ని ఆస్వాదించేటటువంటి, సోమపానం చేసేటటువంటి దినమును, ఆ రోజుని శుత్యాకాలం అంటారు. మరొకటి ఏమిటి అంటే యజ్ఞ సమాప్తి దినం ఏదైతే ఉన్నదో, యజ్ఞం పూర్తయ్యేటటువంటి రోజు, అవభృత స్నానం చేసేటటువంటి రోజు, దానిని కూడా శుత్యాకాలము అని చెప్పి అంటారు. అలాగా యజ్ఞ అవభృతం పూర్తయి, యజ్ఞం పూర్తయిన తర్వాత వినివృత్తే, గడిచిపోయిన తర్వాత సర్వై యజ్ఞాయుధై అభిరూపై యాజకైశ్చ త్యక్తాం, అక్కడ అప్పటి వరకు ఉన్నటువంటి మంగళకరమైనటువంటి యజ్ఞానికి సంబంధించినటువంటి సాధనములతోటి మంత్రోచ్చారణ చేసేటటువంటి యాజకులు, యాజ్ఞికులతోటి ఆ పండితులందరితోటి కూడా శోభాయమానంగా ఉన్నటువంటిదై పూర్వం త్యక్తాం, ఇప్పుడేమో వాళ్ళెవ్వరూ లేకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి గత రవాం వేదిమివా, మంత్రధ్వనులేవి కూడా వినిపించినటువంటి, యజ్ఞము అయిపోయినటువంటి, యజ్ఞం గడిచిపోయినటువంటిదైన యజ్ఞశాల ఏ విధంగా అయితే బోసిపోతూ ఉంటుందో ఆ విధంగా రాముడు, దశరథ మహారాజు ఈ అయోధ్యను దశరథ మహారాజు గతించిన తర్వాత రాముడు అయోధ్యానగరాన్ని విడిన తర్వాత ఈ అయోధ్యానగరం పరిస్థితి కూడా అదేవిధంగా బోసిపోతూ కళావిహీనంగా అయిపోయినది అని అంటూ, గోష్ఠ మధ్యే స్థితామార్తాం ఆచరంతీం తృణం నవం గోవృషేణ పరిత్యక్తాం గవాం పంక్తిమివోత్సుకాం. ఇంకా అంటున్నారు, మందలో ప్రతి మందకి కూడా, అంటే గోవుల మందైనా, అది ఆవుల, అది మేకల మందైనా, చివరికి ఏనుగుల మందైనా, ఏ మందైనా సరే ఆ మందకు ఒక నాయకుడు, ఆ సమూహానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడికి లోబడి ఈ జంతువులు కానివ్వండి ఇవన్నీ కూడా ఆ నాయకుడికి లోబడి ఉంటాయి. ఆ నాయకుడు కనిపించకపోతే విలవిలలాడిపోతూ ఉంటాయి. అలాగా ఆవుల మందలో వృషభము నాయకుడిగా ఉంటూ ఉంటుంది. అలాగా గోవృషేణ పరిత్యక్తాం, వృషభము చేత, ఆంబోద్ అంటే వృషభము చేత విడవబడినటువంటిది, ఉత్సుకాం గోష్ఠ మధ్యే, అలాగే తమ నాయకుడైనటువంటి ఆ వృషభమును చూడాలి అనే ఆ వృషభమును సమీపించాలి అనే కోరికతో ఉన్నటువంటి ఈ గోవులన్నీ కూడా ఆ వృషభం కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఆ వృషభం మందను విడిచిపెట్టి, సమూహాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయిందనుకోండి, ఆ గోవులన్నీ కూడా ఏ విధంగా అయితే విలపిస్తాయో, బాధపడుతూ ఏం చేస్తాయి, నవం తృణం అచరంతి, ఏమాత్రము గడ్డిని కూడా మేయకుండా అవి అలాగా తమ నాయకుడైనటువంటి ఆ వృషభం కోసం ఎదురు చూస్తూ ఉంటాయట. అటువంటిదైన గవాం పత్తిమివా, గోవుల యొక్క సమూహములాగా, అంటే తమ నాయకుడైనటువంటి వృషభముకి దూరమై, వృషభాన్ని కోల్పోయి ఆ నిద్రాహారాలు మానేసి దిగులు పడుతూ ఉన్నటువంటి గోవుల మంద ఏ విధంగా అయితే శోకంతో కనిపిస్తూ ఉంటుందో, ఇక్కడ రాముడికి దూరమైనటువంటి అయోధ్యానగరము కూడా అదే విధంగా గోచరిస్తూ ఉన్నది. అటువంటి అయోధ్యానగరంలోకి భరతుడు ప్రవేశించాడు. ప్రభాకరాద్యై సుస్నిగ్ధై ప్రజ్వలద్భిరివోత్తమై వియుక్తాం మణిభిర్జాత్యై నవాం ముక్తావళీమివ. సుస్నిగ్ధం అంటే చాలా నునుపైనటువంటివి, చూడటానికి నాజూగ్గా ఉన్నటువంటివి. ప్రజ్వలద్భి అంటే
ప్రకాశిస్తూ చాలా కాంతివంతంగా ఉన్నటువంటివైన ఉత్తమై జాత్యై, ఉత్తమ జాతి రత్నములు ఏవైతే ఉన్నాయో మణులు, వాటన్నిటితో కూడి ఉన్నప్పుడు ముత్యములకు కూడా వాటి యొక్క కాంతిబడి మరింత గొప్పగా ఉంటాయి. అంటే ముత్యాలు కేవలం ముత్యాలే కనుక ఉన్నట్లయితే అంత గొప్పగా అనిపించవు, కానీ ముత్యములతో పాటు మిగతా పద్మరాగమణులు ఇవన్నీ కూడా కలిపి ఉన్నట్లయితే ఆ పద్మరాగమణుల యొక్క కాంతి ఈ ముత్యముల మీద పడి ముత్యములు మరింత గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాయి. అలాగా నవాం వియుక్తాం నవాం ముక్తామలీమివా అంటే తనతో పొదిగినటువంటి, అంటే ఒక మాలగా కూర్చినప్పుడు ఆ మాలలో కొన్ని ముత్యములు కొన్ని రత్నములు ఇవన్నీ పొదగగా ఆ అందులో ఉన్నటువంటి పద్మనాగమణులు మొదలైనటువంటివన్నింటి కూడా, అంటే ఆ మాల తెగిపోయి అందులో ఉన్నటువంటి పద్మనాగమణులన్నింటినీ కోల్పోయి కేవలం ముత్యములు మాత్రమే మిగిలి కనుక ఉన్నట్లయితే ఏ విధంగా అది అసంపూర్ణంగా కాంతివిహీనంగా కళావిహీనంగా కనిపిస్తూ ఉంటుందో, అదేవిధంగా ఈ అయోధ్యానగరము కేవలము గొప్పదైనటువంటి అయోధ్యానగరం మాత్రమే ఉన్నది, కానీ అందులో గొప్పతనాన్ని మరింతగా పెంచేటటువంటి దశరథ మహారాజు లేడు, రామచంద్రుడు లేడు. దానితోటి మిగతా మణులకు దూరమైనటువంటి ముక్తామణిలాగా రాముడికి దూరమైనటువంటి అయోధ్యానగరం ఆ విధంగా కళావిహీనంగా ఉన్నది అని చెప్పి అంటున్నారు. ఇంకా అందులో ఉన్న విశేషాలను చెబుతూ సహసా చలితాం స్థానాత్ మహీం పుణ్యక్షయాద్గతాం సంహృతజ్యుతి విస్తారాం తారామివదివచ్యుతాం. ఆకాశంలో ఎంతో కాంతితోటి ప్రకాశిస్తూ అందరి చేత పొగడబడుతూ, అబ్బబ్బో ఆ నక్షత్రం చూడండి ఎంత గొప్పగా ప్రకాశిస్తున్నదో అన్నట్టుగా అందరి చేత పొగడబడి ఒకానొక రోజున అదే నక్షత్రము రాలి కింద పడిపోయింది. అంటే నక్షత్రము ఆకాశంలో ఉన్నంతకాలమే అది కాంతితో కనిపిస్తుంది. ఎప్పుడైతే రాలిపోయిందో అలా రాలుతూనే అది కాంతిని కోల్పోతుందన్నమాట. అలాగా ఇక్కడ రాముడితో ఉన్నంతకాలము కూడా ఈ అయోధ్యానగరం ఎంతో గొప్పగా ప్రకాశించింది. కానీ ఎప్పుడైతే రాముడిని కోల్పోయిందో అయోధ్యానగరం కూడా తన కాంతిని కోల్పోయింది అంటూ పుణ్యక్షయాత్, పుణ్యము క్షీణించడం ద్వారా, అంటే పుణ్యము పూర్తయిన తర్వాత స్థానాత్ చలితాం సంహృతజ్యుతి విస్తారాం, తమ స్థానమును కోల్పోయి కింద పడిపోతూ కాంతిని కోల్పోయినటువంటిది అయిన దివహచ్యుతాం సహసా మహీం గతాం తారామివ, ఆకాశములో స్థానాన్ని కోల్పోయి కాంతిని కోల్పోయి కింద పడిపోయినటువంటి నక్షత్రములాగా మరి ఈ అయోధ్యానగరం యొక్క పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి అని అన్నట్టుగా ఆ పుణ్యం ఉన్నంత వరకు కూడా ఆకాశంలో నక్షత్రాల రూపంలోనూ ఉత్తమమైనటువంటి లోకాల్లో గడుపుతారు. ఆ పుణ్యం పూర్తయిన తర్వాత మరలా ఆ కాంతిని కోల్పోయి భూమి మీదే పడిపోతారంటారు కదా. అలాగా ఆకాశంలో ప్రకాశించి ఆ తరువాత కాంతిని కోల్పోయి ఆ స్థానమును కోల్పోయి కింద పడిపోయినటువంటి నక్షత్రంలాగా రాముడితో ఉండి ఇంతవరకు కూడా ఎంతో దేదీప్యమానంగా దశరథ మహారాజు యొక్క పరిపాలనలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి అయోధ్యానగరము ఈనాడు వారిరువురు లేకపోవడంతో కాంతి విహీనమైపోయింది అంటూ పుష్పనద్ధాం వసంతాంతే మత్త భ్రమరనాదితాం ధృతదావాగ్ని విప్లుష్టాం క్లాంతాం వనలతామివ. ఇక చూడండి, అంటే అయోధ్యానగరము దశరథుణ్ణి రాముణ్ణి కోల్పోవడం ద్వారా ఎంత నష్టపోయింది, ఎంతగా బాధపడుతున్నదనే విషయాన్ని తెలియజేయడానికే వాల్మీకి మహర్షి ఇన్ని శ్లోకాలలో ఇన్ని ఉపమానాలు చెబుతూ అయోధ్యానగరం యొక్క దీనస్థితిని చెబుతూ ఉన్నారు. అయోధ్యానగరము దీనంగా ఉన్నది అని ఒక మాటలో చెబితే సరిపోతుంది, కానీ అక్కడ ప్రతి అంశములోనూ కూడా చిన్న చిన్న అంశములలో కూడా ఆ రాముణ్ణి దశరథ మహారాజుని కోల్పోయినటువంటి ఆ బాధ, రాముడు వనవాసానికి వెళ్ళినటువంటి బాధ అక్కడ అయోధ్యానగరంలో ప్రతి అంశంలో కూడా కనిపిస్తున్నదనే విషయాన్ని మనకు తెలియజేయడానికే ఇంత విపులంగా వాల్మీకి మహర్షి చెబుతున్నాడు. వసంత అంతే, వసంత ఋతువులో చక్కగా పుష్పించి ఫలించి చక్కగా పచ్చగా ఉన్నటువంటి వనము వసంత ఋతువు గడిచిపోయి గ్రీష్మ ఋతువు వచ్చిన తర్వాత ఎండలు, అంటే మా సాధారణమైనటువంటి ఎండలు కాకుండా మలమలా మాడిపోయేటటువంటి ఎండలలో అది దావాగ్నికి కనుక లోనైతే, అంటే దావాగ్ని అంటే కార్చిచ్చు, అడవిలో రగిలేటటువంటి
అగ్నిని దావాగ్ని అంటారు, సముద్రంలో వచ్చేటటువంటి అగ్నిని బడబాగ్ని అని అంటారు. అలాగా వసంత ఋతువులో ఎంతో శోభాయమానంగా సుగంధభరితమైనటువంటి పుష్పములతో ఫలములతో విరాజిల్లినటువంటి వనము గ్రీష్మ ఋతువు వచ్చేటప్పటికీ ఆ ఎండల వేడికి దావాగ్ని చేత తగలబడిపోతే కనుక ఏ విధంగా అయితే ఉంటుందో అలాగా దశరథ మహారాజు రామచంద్రమూర్తి ఉన్నప్పుడు ఎంతో గొప్పగా ఉన్నటువంటి ఈ అయోధ్యానగరము మరి వారు లేనప్పుడు అంత దారుణంగా, అంటే గ్రీష్మ ఋతువులో దావాగ్ని చేత దగ్ధమైనటువంటి వనంలాగా అయోధ్యానగరం ఉన్నది. అటువంటి అయోధ్యానగరంలోకి మరి భరతుడు ప్రవేశించాడంటూ సమ్మూఢ నిగమాం స్తబ్ధాం సంక్షిప్త విపణాపణాం ప్రచ్ఛన్న శశి నక్షత్రాం ద్యామివాంబుధరైర్వృతాం. ఇంకా అంటూ సమ్మూఢ సంక్షిప్త విపణాపణ, మార్గములు వేసేది ఎందుకండి? జనులందరూ కూడా వినియోగించుకుంటూ ఆ జనులు నడవడం కోసమే మార్గాలు వేస్తారు కదా. అలా వేసినటువంటి మార్గాల్లో జనమెవరూ కనుక లేరనుకోండి ఏమవుతుంది? ఆ మార్గంలో కూడా చెట్లు మొలిచి అది నడవడానికి అయోగ్యంగా మారిపోతుంది. అలాగే ప్రజలు నివసించడానికి, రాముడు పరిపాలించడానికి ఉన్నటువంటి అయోధ్య నగరంలో రాముడు పరిపాలించకుండా వెళ్ళిపోయి అందులో చాలామంది ప్రజలు కూడా ఇలాగా బయటకు వచ్చేటప్పటికీ ఆ అయోధ్యానగరము మార్గములు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడినటువంటి మార్గములాగా ఉన్నది. అంతేకాదు అంబుధరై వృతాం ప్రచ్ఛన్న ద్యామివ, మేఘముల చేత ఆవరించబడి ఏమాత్రమూ కనిపించకుండా నల్లగా ఉన్నటువంటి ఆకాశములాగా ఉన్నది అని అంటున్నాడు ఇక్కడ. ప్రచ్ఛన్న శశి నక్షత్రాం ద్యామివ, చంద్రుడు నక్షత్రములు ఉన్నప్పటికీ కూడా మేఘములు ఆవరించేసినట్లయితే ఏ విధంగా అయితే అవేవి కనిపించకుండా కాంతి విహీనంగా ఉంటుందో అలాగా మరి అయోధ్యానగరంలో కూడా రాముడు లేకపోవడంతో మేఘములు పట్టినటువంటి ఆకాశంలాగా ఉన్నది అన్నాడు. ఇక్కడ మేఘావృతము అవ్వటము అనేది వర్షం పడడానికి శుభసూచకంగా ఉన్నప్పటికీ కూడా అకాలంలో మేఘావృతం అవ్వటం అనేది అశుభ సూచకంగా చెబుతున్నారు. అందుకనే శాస్త్రాధ్యయనములు వేదాధ్యయనములు చేసేటటువంటి వారు అకాలంలో గనక మేఘావృతమై ఆకాశం గనక మేఘావృతమైనట్లయితే ఆనాడు అనధ్యయనంగా ప్రకటించేస్తారు. అందుకే శిష్టానధ్యయనం అంటుంటారు కదా, అలాగా అనధ్యయనంగా ప్రకటించేస్తుంటారు. ఎందుకు అంటే అకాలంలో మేఘములు పట్టడం అనేది, ఆకాశం కాంతిని కోల్పోవటం అనేది అది అమంగళకరం. ఆ విధంగా ఇక్కడ అయోధ్యానగరము రాముడిని కోల్పోవడంతో అంత అమంగళకరంగా ఉన్నది అంటూ క్షీణపాణోత్తమైర్భిన్నై శరావైరభిసంవృతాం హతశౌండామివాకాశే పానభూమిమ సంస్కృతాం అని అంటూ ఇంకా చెబుతున్నాడు. ఎంత దారుణంగా పోల్చుతున్నాడో చూడండి. ఒక మద్యపానం చేసేటటువంటి ఒక ప్రదేశం, ఆ ప్రదేశంలో వచ్చినటువంటి వారు ఇష్టం వచ్చినట్లుగా మద్యపానాన్ని సేవించి తాగి తందనాలాడుంటుంటాం కదా, అలా తాగి తందనాలాడి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని చిందరవందరగా చేసి తాము తాగినటువంటి వాటిని కూడా ఎడాపెడా ఎక్కడ పడితే ఆ పాత్రలన్నింటినీ పడేసి వాళ్ళు కూడా కొంతమంది అక్కడ పడిపోయి కొంతమంది వెళ్ళిపోతే నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆ పానములన్నీ కూడా జరిగిన తరువాత మద్యపానం చేసినటువంటి ప్రదేశము చిందరవందరగా గందరగోళంగా నిశ్శబ్దంగా అలాగా ఏ విధంగా అయితే గోచరిస్తుందో ఆ విధంగా అయోధ్యానగరము కూడా రాముడు వెళ్ళిపోయాడు అనే శోకంతో ఏడ్చి పడిపోయినటువంటి వారు అక్కడ కొంతమంది, ఇక లేవలేని స్థితిలో ఉన్నటువంటి వారు కొంతమంది అక్కడ వారి వస్తువులు కానీ ఆ గృహములను కానీ అలంకరించుకోకపోవడంతో చిందరవందరగా ఆ వస్తువులన్నీ కూడా పడి ఉన్నాయి. ఈ విధంగా మద్యపాన భూమి ఏ విధంగా అయితే ఉంటుందో అలాగా ఆ అయోధ్యానగరము చాలా చూడటానికి దారుణంగా, చాలా ఇబ్బందికరంగా, జుగుప్సాకరంగా కనిపిస్తున్నది అని చెప్పి భరతుడు పాపం బాధపడుతూనే ఆ అయోధ్యానగరంలోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఇంకా అంటున్నాడు, ఆకాశే పానభూమిం అన్నట్టు, అంటే ఎటువంటి ఆచ్ఛాదన లేనటువంటి పానభూమి ఏదైతే చిందరవందరగా పడేసి ఉంటుందో అలాగ ఉన్నది అని అంటూ వృక్నభూమి తలాం నిమ్నాం వృక్నపాత్రై సమావృతాం
ఉపయుక్తోదకాం భగ్నాం ప్రపాం నిపతితామివ. ఇంకా ప్రపా పానీయశాలిక అని చెప్పి అన్నారు. అంటే నీరు త్రాగటానికి యోగ్యమైనటువంటి జలం ఉండేటటువంటి దాన్ని ప్రపా అని చెప్పి అన్నారు. అటువంటి జలమును బట్టి పాత్రలను ప్రపా అని చెప్పి అన్నారు. ఇలాగా వృక్న భూమితలాం, బ్రద్దలైపోయినటువంటి అంటే భూమి ఎగుడు దిగుడుగా ఉంటూ అక్కడ భూమి మధ్యలో బద్దలైపోయి నివాసానికి యోగ్యముగా లేని విధంగాను, అలాగే వృక్నపాత్రై పగిలిపోయినటువంటి పాత్రలతోటి ఉన్నటువంటిది సమావృతం ఉపయుక్తోదకం అంటే నీరు దొరకనటువంటి ప్రదేశంలాగా ఉన్నది. అలాగే నీరు ఉపయోగించేసి ఇష్టం వచ్చినట్లుగా పారబోసినట్టుగా కూడా ఉన్నది. భగ్నాం ప్రపామివా, పగలగొట్టబడినటువంటి పానీయశాలలాగా ఉన్నది అని అన్నాడు. ఇంకో విషయం ఏమిటంటే పగిలిపోయినటువంటి పాత్రలు, ఆ పెంకులు కానివ్వండి, ఆ కొండల యొక్క పెంకులు కానీ, పగిలిపోయినటువంటి కొండలు కానీ, ఆ పాత్రలను కానీ ఇంటిలో ఉంచుకోకూడదు అని చెప్పి అంటారు. ఎందుకు అంటే కొన్ని సందర్భములలో ఆ కొండని పగలగొట్టి కొన్ని కర్మలను చేస్తారు. కావున అలాగ పగిలిపోయినటువంటి అంటే ఇంట్లో కూడా ఆ విధంగా అంటే పగిలిపోయినటువంటి వాటిని, ఆ కొండలను వాటిని కూడా ఉంచకూడదు అనేది మనకు శాస్త్రం చెబుతున్నది. కానీ ఇక్కడ అలా పగిలి ఆ నీటి కోసం అని చెప్పి అందరికీ నీరు ఇద్దాము అని చెప్పి కొండలతోటి నీటిని ఏర్పాటు చేస్తే ఆ తర్వాత అక్కడ భూమి కూడా బద్దలైపోయి ఆ కొండలన్నీ కూడా పగిలిపోయి తాగవలసినటువంటి నీరంతా కూడా నేలపాలైపోయి కొండ పెంకులతోటి ఆవరించబడినటువంటి పానీయశాల ఏ విధంగా అయితే అమంగళకరంగాను నిరుపయోగంగాను గోచరిస్తుందో అలాగే రాముడు లేనటువంటి అయోధ్య నగరం కూడా ఆ విధంగా అమంగళకరంగా నిరుపయోగంగా అలా బ్రద్దలైపోయినటువంటి భూమిలాగా ఆ అయోధ్య నగరము గోచరిస్తున్నది అని చెప్పి భరతుడు అనుకుంటూ ఆ అయోధ్య నగరంలోకి ప్రవేశించాడు. మరి అలా ప్రవేశించినటువంటి భరతుడు అయోధ్య నగరంలో ఏం చేశాడు, ఆ తర్వాత జరిగినటువంటి విశేషములేమిటి, ఇంకా అయోధ్య నగరంలో ఉన్నటువంటి విషయములేమిటనే విషయాన్ని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. యానైశ్చ శకటైశ్చైవ యానైశ్చ శకటైశ్చైవ హయైర్నాగైశ్చ సాచమూః హయైర్నాగైశ్చ సాచమూః పునర్నివృత్తా విస్తీర్ణా పునర్నివృత్తా విస్తీర్ణా భరతస్యానుయాయిని భరతస్యానుయాయిని తతస్తే యమునాం దివ్యాం తతస్తే యమునాం దివ్యాం నదీం తీర్థోర్మిమాలినీం నదీం తీర్థోర్మిమాలినీం తదృశుస్తాం పునః సర్వే తదృశుస్తాం పునః సర్వే గంగాం శుభజలాం నదీం గంగాం శుభజలాం నదీం తాం రమ్య జల సంపూర్ణాం తాం రమ్య జల సంపూర్ణాం సంతీర్య సహ బాంధవః సంతీర్య సహ బాంధవః శృంగిబేరపురం రమ్యం శృంగిబేరపురం రమ్యం ప్రవివేశ ససైనికః ప్రవివేశ ససైనికః శృంగిబేరపురాద్ భూయః శృంగిబేరపురాద్ భూయః త్వయోధ్యాం సందదర్శః అయోధ్యాం సందదర్శః అయోధ్యాం చ తతో దృష్ట్వా అయోధ్యాం చ తతో దృష్ట్వా పిత్రా భ్రాత్రా వివర్జితాం పిత్రా భ్రాత్రా వివర్జితాం భరతో దుఃఖ సంతప్తః భరతో దుఃఖ సంతప్తః సారథిం చేదమబ్రవీత్ సారథిం చేదమబ్రవీత్ సారథే పశ్య విధ్వస్తా సారథే పశ్య విధ్వస్త సాయోధ్యాన ప్రకాశతే సాయోధ్యాన ప్రకాశతే నిరాకారా నిరానందా నిరాకారా నిరానంద దీనా ప్రతిహత స్వరా దీనా ప్రతిహత స్వరా సారథే పశ్య విధ్వస్తా సారథే పశ్య విధ్వస్త సాయోధ్యాన ప్రకాశతే సాయోధ్యాన ప్రకాశతే నిరాకారా నిరానందా నిరాకారా నిరానంద దీనా ప్రతిహత స్వరా దీనా ప్రతిహత స్వరా ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే త్రయోదశోత్తరశతతమః సర్గః త్రయోదశోత్తరశతతమః సర్గః అథ
అథ శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుర్దశోత్తరశతతమః సర్గః చతుర్దశోత్తరశతతమః సర్గః స్నిగ్ధగంభీరఘోషేణ ఘోషేణ స్యంజనేనోపయాన్ ప్రభుః నందనేనోపయాన్ ప్రభుః అయోధ్యాం భరతః క్షిప్రం అయోధ్యాం భరతః క్షిప్రం ప్రవివేశ మహాయశాః ప్రవివేశ మహాయశాః బిడాలోలూకచరితాం బిడాలోలూకచరితాం ఆలీన నరవారణాం ఆలీననరవారణాం తిమిరాభ్యాహతాం కాళీం తిమిరాభ్యాహతాం కాళీం అప్రకాశాం నిశామివ అప్రకాశాం నిశామివ రాహుశత్రోః ప్రియాం పత్నీం రాహుశత్రోః ప్రియాం పత్నీం శ్రియాం ప్రజ్వలిత ప్రభాం శ్రియా ప్రజ్వలిత ప్రభాం గ్రహేణాభ్యుత్థితేనైకాం గ్రహేణాభ్యుత్థితేనైకాం రోహిణీమివ పీడితాం రోహిణీమివ పీడితాం అల్పోష్ణక్షుబ్ధసలిలాం అల్పోష్ణక్షుబ్ధసలిలాం ఘర్మోత్తప్త విహంగమాం ధర్మోత్తప్త విహంగమాం లీనమీన జశగ్రాహాం లీనమీన ఝషగ్రాహాం కృషాం గిరినదీమివ కృషాం గిరినదీమివ విధూమామివ హేమాభాం విధూమామివ హేమాభాం అధ్వరాగ్నే సముత్థితాం అధ్వరాగ్నే సముద్ధితాం హవిరభ్యుక్షితాం పశ్చాత్ హవిరభ్యుక్షితాం పశ్చాత్ శిఖాం విప్లయం గతాం శిఖాం విప్రళయం గతాం విధ్వస్తకవచాం రుగ్ణ విధ్వస్తకవచాం మృగ్న గజవాజిరథధ్వజాం గజవాజిరథధ్వజాం హతప్రవీరామాపన్నాం హతప్రవీరామాపన్నాం చమోమివ మహాహవే చమోమివ మహాహవే సఫేనాసస్వనా భూత్వా సఫేనాసస్వనా భూత్వా సాగరస్య సముత్థితాం సాగరస్య సముత్థితాం ప్రశాంతమారుతోద్ఘాతాం ప్రశాంతమారుతోద్ఘాతాం జలోర్మిమివ నిస్వనాం జలోర్మిమివ నిస్వనాం త్యక్తాం యజ్ఞాయుధైః సర్వైః త్యక్తాం యజ్ఞాయుధైః సర్వైః అభిరూపైశ్చ యాజకైః అభిరూపైశ్చ యాజకైః సుత్యాకాలే వినిర్వృత్తే త్యాకాలే వినిర్వృత్తే వేదిం గతరవామివ వేదిం గతరవామివ గోష్ఠమధ్యే స్థితామార్తాం గోష్ఠమధ్యే స్థితామార్తాం ఆచరంతీం తృణం వనం ఆచరంతీం తృణం వనం గోవృషేణ పరిత్యక్తాం గోవృషేణ పరిత్యక్తాం గవాం పత్నిమివోత్సుకాం గవాం పత్తివిమోత్సుకాం ప్రభాకరాద్యై సుస్నిగ్ధైః ప్రభాకరాద్యైః సుస్నిగ్ధైః ప్రజ్వలద్భిరివోత్తమైః ప్రజ్వలద్భిరివోత్తమైః వియుక్తాం మణిభిర్జాత్యైః యుక్తామణిభిర్జాత్యైః నవాం ముక్తావలీమివ నవాం ముక్తావళీమివ సహసా చలితాం స్థానాత్ సహసాచలితాం స్థానాత్ మహీం పుణ్యక్షయాద్గతాం మహీం పుణ్యక్షయాద్గతాం సంహృతద్యుతి విస్తారాం సంహృతద్యుతి విస్తారాం తారామివ దివశ్చ్యుతాం తారామివ దివశ్చ్యుతాం పుష్పనద్ధాం వసంతాంతే పుష్పనద్ధాం వసంతాంతే మత్తభ్రమరనాదితాం మత్తభ్రమరనాదితాం ధృతదావాగ్ని విప్లుష్టాం తదావాగ్ని విప్లుష్టాం క్లాంతాం వనలతామివ క్లాంతాం వనలతామివ సమ్మూఢ నిగమాం స్తబ్ధాం సమ్మూఢనిగమాం స్తబ్ధాం సంక్షిప్త విపణాపణాం సంక్షిప్త విపణాపణాం ప్రచ్ఛన్న శశి నక్షత్రాం ప్రచ్ఛన్న శశి నక్షత్రాం యామివాంబుధరైర్వృతాం యామివాంబుధరైర్వృతాం క్షీణపానోత్తమైర్భిన్నైః క్షీణపానోత్తమైర్భిన్నైః శరావైరభిసంవృతాం శరావైరభిసంవృతాం హతశౌండామివాకాశే హతశౌండామివాకాశే పానభూమిమ సంస్కృతాం పానభూమిమ సంస్కృతాం వృక్ణభూమితలాం నిమ్నాం వృక్ణభూమితలాం నిమ్నాం వృక్ణపాత్రైः సమావృతాం వృక్ణపాత్రైः సమా
మహావృతాం ఉపయుక్తోదకాం భగ్నాం ఉపయుక్తోదకాం భగ్నాం ప్రపాం నిపతితామివ ప్రపాం నిపతితామివ. ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుర్దశోత్తరశతతమే సర్గే చతుర్దశోత్తరశతతమే సర్గే పంచదశ శ్లోకాః. పంచదశ శ్లోకాః. ఇక మనం ఫలశ్రుతిని అలాగే మంగళ వాక్యాలను సమిష్టిగా పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆసు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వావయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ.
నమో